నమస్తే ఆదాబ్. ఈరోజు బెంగళూరులో ఓల్డ్ అండ్ ఫేమస్ టెంపుల్ అయిన సోమేశ్వర స్వామి టెంపుల్ని చూసేద్దాం. ఇదేంటంటే హలసూరు మెట్రో ఏ ఎంట్రన్స్ దగ్గర నుంచి జస్ట్ 5 minutes వాక్లో ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ సోమేశ్వరుడు అంటే శివుడు అని అర్థం అన్నమాట. మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదేంటంటే నార్మల్గా హౌసెస్ మిడిల్లోనే ఈ టెంపుల్ అనేది ఉంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మనం ఒకేసారి 5 శివలింగాలను అయితే దర్శించుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్కి ఒక హిస్టరీ ఉందన్నమాట. ఆ హిస్టరీ నాకు తెలిసిన దాంట్లో నేనైతే మీకు చెప్తాను. ఇదేంటంటే కలియుగం బిఫోర్ మాండ్య మహర్షి ఆశ్రమం ఉండేది. అక్కడ మాండ్య మహర్షి ఒక శివలింగాన్ని పూజిస్తూ ఉండేవారంట. అది తర్వాత ఏంటంటే ఆ శివలింగం అనేది భూమిలోకి వెళ్ళిపోయింది. దాన్ని 13వ శతాబ్దంలో కెంపిగౌడ రాజు ఫాదర్ అయిన జయప్ప గౌడ ఒక్కసారి వేటకెళ్ళినప్పుడు పనస చెట్టు కింద నిద్రిస్తూ ఉన్నారంట. పనస అంటే నార్మల్గా ఇక్కడ కన్నడలో హలసన మార అని అర్థం, అందుకని ఇక్కడ దీనికి హలసూరు అని పేరు వచ్చింది. అలా ఆయన నిద్రిస్తున్నప్పుడు ఆయన కలలోకి ఇక్కడ సోమేశ్వర స్వామి వచ్చి నువ్వు ఎక్కడైతే నిద్రిస్తున్నావో అక్కడ అదే ప్లేస్లో కింద నేను ఉన్నాను, తీసి గుడి అయితే కట్టించండి అని ఆజ్ఞ చేశారంట. కాబట్టి అప్పుడు జయప్ప గౌడ అనేది ఈ టెంపుల్ని నిర్మించారు. చూశారు కదా ఈ టెంపుల్. ఈ టెంపుల్ తర్వాత ఏంటంటే చోళులు అండ్ విజయనగర వాసులు దీన్ని రీకన్స్ట్రక్ట్ అయితే చేశారనమాట. ఇదైతే 4 acresలో ఉంది ఈ టెంపుల్ అనేది. కాబట్టి చోళులు అండ్ విజయనగర వాసులు ఇద్దరు కలిపి కన్స్ట్రక్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ నార్మల్గా శిలాస్తంభాలు ఉంటాయి కదా, ఆ శిలాస్తంభాల మీద చోళులు అండ్ విజయనగర వాసులు ఫొటోస్ అయితే ఉంటాయి. అండ్ ఇదే అన్నమాట గుడి ముందు అంటే గర్భగుడి ముందు ఉన్న నందీశ్వరుడు. ఆయన చెవులో ఏదైతే మనం చెప్తామో అది డైరెక్ట్గా శివయ్యకి చేరి మన మనసులో ఉన్న కోరికలు మొత్తము నెరవేరుతాయి అని అంటారు. ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది, ఎందుకంటే శివుడు బోళాశంకరుడు అంటారు కాబట్టి. అండ్ ఇవే అన్నమాట 48 శిలాస్తంభాలుతో మండపం. ఇది గర్భగుడి ఫ్రంట్లోనే ఉంటుంది ఈ మండపం అనేది. చెప్పా కదా మీకు వీటి నార్మల్గా ఈ గుడి మీద చోళులు అండ్ విజయనగర వాసులు ఒక శిల్పాలు చెక్కి ఉంటాయని. అవే ఈ శిల్పాలు. అండ్ నేనేంటంటే నార్మల్గా అన్నీ కవర్ చేయడానికి చూశాను. ఆ కవర్ చేసిందైతే నేనైతే ఇక్కడ చూపిస్తున్నారు, మీరైతే చూసేయండి.
ఇంకో స్పెషల్ ఏంటంటే నార్మల్గా ఎక్కడైనా బ్రహ్మని పూజించరు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఏంటంటే బ్రహ్మదేవుడికి కూడా పూజలు అనేది అయితే చేస్తారనమాట. అండ్ ఇది ఓవరాల్ మనకి శిలాస్తంభాలతో మండపము. అండ్ ఇక్కడ ఇటు సైడ్ ఏంటంటే మనకి బ్రహ్మదేవుడు అండ్ శివయ్య ఒక పూల ఏమంటారు దర్శనం ఇస్తారనమాట. అండ్ ఈ గుడి మొత్తము శిల్పాలతో చెక్కి ఓల్డ్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అవి మొత్తం అనేది శిల్పాల రూపంలో మనం అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇదైతే మొత్తం వ్యూ బయట నుంచి. అండ్ ఇక్కడ ఏంటంటే టికెట్ కౌంటర్ అన్నమాట. ఈ టికెట్ కౌంటర్లో నార్మల్గా మనకి దర్శనానికి వాటికి టికెట్స్ తీసుకొని లోపల ఇచ్చేసేయాలి. ఇది టెంపుల్ చుట్టూరు, అదే నార్మల్గా మనం ప్రదక్షిణలు చేస్తాం కదా ఆ సైడ్. ఇక్కడ ఏంటంటే మనకి 6 రకాల చెట్లు అనేది ఉంటుంది. ఒకటి మామిడికాయ, సంపెంగ, జామి, రావి, వేప చెట్లు అండ్ శివలింగ పుష్పాలు అంటారు కదా దానికి సంబంధించిన చెట్లు కూడా ఇక్కడ ఉంటాయి. ఇది గుడి గోపురం. అండ్ ఏంటంటే మనకి ఈ గోపురం అండ్ ఈ గుడి అనేది ఇన్ని చెట్ల మధ్యలో ఉండడం వల్ల ఏంటంటే చాలా మనసుకి పీస్ఫుల్గా అండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఎక్కడ చూసినా నేను చెప్పినట్టు గోడల మీద మొత్తం శిల్పాలు చెక్కి ఉంటుంది. ఇదేంటంటే ఇది ఇప్పుడు ఈ మధ్య వీళ్ళు గోల్డ్తో పూతలాగా అంటారు కదా అలా వేపించారు రీసెంట్గా. అండ్ ఇక్కడ శివరాత్రి అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శివయ్యని 11 రోజులు 11 వాహనాల్లో అయితే ఊరేగింపు చేస్తారంట. చివరి రోజు పుష్పవాహనంలో ఊరేగింపు అనేది ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అంట. అండ్ ఇదైతే మనకి చుట్టూరు టెంపుల్. అండ్ ఇక్కడ కామాక్షి అమ్మవారి గుడి కూడా ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే తులసి చెట్టు అండ్ అమ్మవారి ముందు శ్రీచక్రం కూడా ఉంటుంది. ఇది అమ్మవారి గుడి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ అయితే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది సైడ్న గర్భగుడి పక్కన. అండ్ ఇదేంటంటే శివయ్య పువ్వు అన్నమాట. ఇక్కడ కింద పెటల్స్ అనేది అమ్మవారు, లోపల శివుడు. సో ఇదైతే మనకి ఈరోజు సోమేశ్వర స్వామి టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.